34 హార్డ్ డిస్కులు 21,000 సినిమాలంట. ఎవరు? ఐబొమ్మ రవి మొనగాని రబాయి నిజంగా నువ్వు ఏమన్నా కానీ అంటే మనము దాన్ని తప్పు చేసిన దాన్ని సమర్థిస్తలేం. కాకపోతుందంటే వాడు టెక్నాలజీ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు ఆ పిల్లగాడు. టెక్నాలజీ కాదు కథ కాదు. దొరకకపోతుండే ఆ భార్య దొరకబట్టించిందట. భార్యతో విడిపోయి అట్టుంటే ఆ భార్య దొరకబట్టించింది. లేకపోతే దొరకకపోతుండే. నన్ను దొరకబట్టి చూద్దామని చెప్పేసి సవాల్ కూడా విసిరిండు. అటువంటి పని కూడా చేసేది లేకుండే. సవాల్ విసిరొద్దురండి పోలీసులకు. అట్లా ఏది అట్లా వాళ్ళు పట్టుకోవాలంటే ఎట్లా ఏడున్నా పట్టుకొస్తారు. అట్లా అని చెప్పేసి వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. కాకపోతే వాడు అట్లా చేసిండు. అట్లా కూడా దొరకకపోతుండే కానీ భార్య పట్టించింది. ఇంటర్మీడియట్ చదువుకుంటూ అక్కడ ఏది ఆంధ్ర. మామూలు టెక్నాలజీ కాదు. ఎందుకు చేసినవరా ఇట్లా అంటే పైసలు సంపాదించాలంటే 100 కోట్లు సంపాదించవచ్చు. ఉట్టిగానే పెడితే పైసలు ఇచ్చేస్తారు. ఐబొమ్మల ఫ్రీ సినిమా చూపించిండు మనోడు. అక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది సినిమా థియేటర్ కంటే వానికి అంటే ఎందుకంటే ఒక ఉత్సాహం ఏంటంటే సినిమా థియేటర్ కంటే నేను ఫస్ట్ సినిమా చూపించాలని ఉండదంట వానికి. అట్లా చూపించండి సినిమా. అక్కడ రిలీజ్ కాకముందుకే రిలీజ్ అవుతుంది ఇక్కడ సినిమా. అట్లా చేసిండు. ఓటీటీ సినిమాలు ఉంటాయిగా, ఓటీటీ సినిమాలు కూడా యాజ్ ఇట్ ఈజ్ అప్పుడే రిలీజ్ సేమ్ ఫ్రీ ఫోన్లో చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆరోపణలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 50 లక్షల మంది డేటాని మొత్తం కూడా హ్యాక్ చేసిండు. తర్వాత ఇది ఏది దానికి ఏదో ఉపయోగించుండు అని చెప్పేసి అంటున్నారు. సరే అట్లా ఉపయోగించడం మాత్రం ఎట్టి పరిస్థితులు తప్పు. కాకపోతే వాడు చెప్తుంది ఏంటంటే నేను ఎందుకు అంటే ప్రభుత్వం వెబ్సైట్లు కూడా దేన్నైనా కానీ నేను హ్యాక్ చేయగలను అని చెప్పడానికి నేను చేసిన అంటున్నాడు. మునగా నిజంగా వాని సేవలని 100% ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. వాన్ని నేరస్తునిగా చూడడం ఒక రకంగా పక్కకు పెడితే వాని సేవలను ఉపయోగించుకుంటే చాలా భద్రతను మనము పెంచుకోవచ్చు సైబర్ విషయంలో. మునగాడు వాడు ఫ్రీగా సినిమాలు చూపెట్టి జనం పర్సనల్ డేటా చోరీ చేసినట్ట. ఈ విషయంలో మాత్రం మనం అనుకోవచ్చు. మరి అసలు చేసిండా చేయలేదన్నట్టు తెలియదు. పోలీసులు అయితే చెప్తున్నారు చేసి ఉండొచ్చు, మరి చేయడం మాత్రం తప్పే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు ఆ డేటా వాడుకున్నాడట. ఇక మీడియా సమావేశంలో సిపి సజ్జన నిజంగా ఒకవేళ పైసలు సంపాదించాలనుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏం అవసరం లేదు. ఏది ఇప్పుడు అలా సినిమా చూసేది 10 రూపాయలు పెడితే చూసేస్తారు కదా, 10 రూపాయలు కొట్టేసారి చూస్తారు. ఏది ఐబొమ్మల అటు ఫ్రీగా చూపించాడు. పైసలు సంపాదించాలనుకుంటే 10 రూపాయలు పెడుతుండే కదా, 5 రూపాయలు 10 రూపాయలు పెట్టలే. ఇక ఇల్లీగల్ పనులు చేస్తూ తోపు అంటే చట్టం ఊరుకోదని హెచ్చరిక. ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాం అంటే అసలు యాక్చువల్గా వాడిని టెక్నాలజీని ఉపయోగించుకోమంటున్నాం మనం. వాడు అటువంటి టెక్నాలజీ ఉపయోగించుకోవాలి కదా. అయితే పైరసీ వల్ల ఎందరో నష్టపోతున్నారని చెప్పేసి చిరంజీవి, ఎందరో నష్టపోతున్నారంటే పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి, నాగార్జున ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు నష్టపోతారు అన్నట్టు. ఎందుకంటే మేము ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటే మేమేమి సపరేట్గా చూస్తుండాలి. 150 రూపాయలు పెట్టి 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి సినిమా థియేటర్లో. ఈ పాప్కార్న్ ఏది మొక్కజొన్న పాలాలు అయితే అవి తీసుకుపోయి 800, 500, 800 రూపాయలట గింత అంత ఇస్తే. ఇదేంది మరి కథ? దోపిడీ కాదు ఇది. పైరసీ వల్ల ఎందరో నష్టపోతున్నారని చెప్పి చిరంజీవి, మనం సినిమా వాళ్ళకి అన్యాయం జరగాలనట్లేదు. కాకపోతే మీరు చేసే కథ ఏంది ఇది? అమాయకులు సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం అని చెప్పేసి రాజమౌళి, మా ఫ్యామిలీ మెంబర్ కూడా డిజిటల్ అరెస్ట్ బారిన పడ్డారని చెప్పేసి నాగార్జున అంటున్నాడు. ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి సంపాదన 20 కోట్లు అంట. ఆడు సంపాదించడానికి 20 కోట్లు కాదు, ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తుండే. కానీ ఆ పని చేయలేడు వాడు పాపం పిల్లగాడు. పెద్దవాడు అనుకుంటారు చాలామంది, వాడు చిన్ననే ఉండే ఏజ్. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.